నమస్తే, నేను మీ శ్రీనివాస్. బులెటిన్లోకి వెళ్దాం. మొత్తంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఘనంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య జన్మదిన వేడుకలు జరిపారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. మొత్తంగా మహిళా నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందూ పూజారులు, ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు పూజలు, ప్రార్థనలు జరిపి మట్టా రాగమయ్యని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మొత్తం కూడా ఆమె స్వీట్ల వెండి కూడా పంచారు అందరికి కూడా. మొత్తంగా సత్తుపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, అభిమానులు మధ్య ఎమ్మెల్యే మట్టా రాగమయ్య తన భర్త మట్టా దయానంద్తో కలిసి ఘనంగా జరుపుకున్నారు. పుట్టినరోజు స్వీట్లు, బొకేలు, కేకులు తీసుకురావద్దని పిలుపు మేరకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్పందించి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, దుప్పట్లు, గొడుగులు, టవల్స్ తీసుకొచ్చారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఆదరణ తెలుస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య మాట్లాడుతూ తనకు ప్రజలు వెన్నుదన్నుగా నిలిచి తన కోసం కష్టపడి గెలిపించారని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఆశాను తలుచుకొని 2 నిమిషాలు దుఃఖంతో ఏమీ మాట్లాడలేకపోయారు. తన కూతురు పేరుతో స్థాపించిన ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన మంచి పనుల వల్లే ఈ రోజు ఈ స్థితిలో ఉండగలిగానని, నిరంతరం ప్రజలకు సేవ చేస్తానని, తనపై వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిజం కంటే అబద్ధం త్వరగా వ్యాపిస్తుందని, రుజువులు లేకుండా చేసే అభియోగాలు నమ్మవద్దని చెప్పని ప్రజలకు ఆమె విన్నపం చేశారు. అదేవిధంగా నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్తూ తన పుట్టినరోజు జరిపిన శుభాకాంక్షలు జరిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. మొత్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వెల్ఫేర్ ఫండ్ గా 25 లక్షలు ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రకారం పుట్టినరోజు నాడు మొదటి దఫగా 5 లక్షల చెక్కును జర్నలిస్టులకు అందజేశారు. 4 విడతలుగా ఇంకా 20 లక్షలు అందజేస్తానని తెలిపారు. మొత్తంగా ఆమె ఏం మాట్లాడారో ఒకసారి మనం ఆమె మాటల్లో విందాం. అందరికీ కూడా మా హితులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, కాంగ్రెస్ అభిమానులకి, మట్ట అభిమానులకి, శ్రీలంక అభిమానులకి, తుమ్మల గారి అభిమానులందరికీ కూడా, పెద్దలు, చిన్నలు అందరికీ నన్ను ఈ స్టేజ్ లో ఉంచి మా ఎమ్మెల్యేగా ఇంత ఘనంగా వేడుకలు చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి మా కోసం పనిచేసి మేమున్నామని, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మా వెన్ను తట్టి ప్రోత్సహించి మాకు సీట్ వస్తుందో రాదో, గెలుస్తామో లేదో అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో అండదండగా ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టేజ్ లో నన్ను నిలిపారు. అందుకని మీ అందరికీ కూడా నేను ఇంత ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నానంటే మీరే కారణం కనుక మీ అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ మీ అందరికి తెలుసు, మా పాప చనిపోయినప్పుడు చాలా బాగుందంటే బాధపడకూడదు అనే ఉద్దేశంతో మేము ఆ రోజు స్వచ్ఛంద సంస్థ స్థాపించి ప్రోగ్రామ్స్ ఇదంతా మా పాప వల్లే జరిగింది. మేము ఆ రోజు పాప మూలంగా మాలాగే ఎవరు బాధపడకూడదు అని మేము చేసిన ప్రోగ్రామ్స్ కానీ వాటి వల్లనే మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాము. దానికి మీ అందరి సహకారం తోడైంది. మీరందరూ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్టేజ్ లో ఉంచారు.
కనుక మేము గెలిచిన తర్వాత కూడా మా పందా మార్చుకోలేదు, ఎక్కడ కూడా వెనుకడుగు వేయట్లేదు. అదే సేవ, అదే ప్రోగ్రామ్స్ అట్లే కంటిన్యూ చేయాలి. ఇక ముందు కూడా చేస్తాము. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని. తర్వాత రకరకాల పుకార్లు వస్తున్నాయి మా మీద, కానీ మీరెవ్వరూ దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే మా మనస్వత్వం, మాకున్నది మేము ఎదుటి వాళ్ళకి పంచాలని చూసే మనుషులమే, కానీ ఒకరి దగ్గర నుంచి మేము తీసుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా రాదు. కనుక రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి కనుక మీరు దయచేసి వాటిని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మరి నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందరూ చెప్పంగా నిజమేనేమో అనుకుంటారు. మరి మేము ఎప్పుడైనా అట్లా చేసామా? ఎవరి దగ్గరైనా అట్లా ఏదైనా రుజువులు ఉంటే చూపించమనండి. ఎవరైనా సరే మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే అట్లా. మరి అలాగే మా పరిపాలనలో ఏదైనా మీరు సూచనలు సలహాలు ఇస్తే మీ కూడా మేము తప్పకుండా స్వీకరించి అవి జరిగేలాగా చూస్తాము. మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాము. అందరికీ కూడా మా వల్ల ప్రయోజనం చేకూరేలాగే మేము ప్రవర్తిస్తున్నాము. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా మరి రేణుకా చౌదరి గారు, ఉమెన్ కి ఒక లేడీకి కావాలి సత్తుపల్లి నుంచి అని పట్టుబట్టి నా పేరు తీసుకొచ్చారు. ఆమెకి మరి కృతజ్ఞతలు. అలాగే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే అవడంలో సత్తుపల్లి నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అనే ఘనత అలా నిలిచిపోతుంది ఎప్పటికీ కూడా. ఇందులో నాకు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలండి వచ్చినందుకు, ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు. అలాగే నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ ఇచ్చేది డాక్టర్ గారు, మీ అందరికీ తెలుసు. వారి ఆలోచనలే ఇవన్నీ కూడా. అందరూ కూడా, ఎందుకంటే శాల్వాలు, బొకేలు ఇవన్నీ ఎప్పుడు రొటీన్ గా ఉండేవి. మన ద్వారా ఒక మంచి పని ప్రయోజనం ఉండాలి అంటే పేద పిల్లలకి కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకి ఇట్లా మన చేతనైనంత సహాయం చేయాలి అనేది మా ఉద్దేశం. కనుక మీ ద్వారా మీకు కూడా మేము విన్నపం చేయడం జరిగింది. అలాగే అందరూ స్పందించి చాలా భారీ ఎత్తున మీరు బుక్స్, పెన్స్ ఇలాంటివన్నీ కూడా, గొడుగులు కూడా తెచ్చారు, దుప్పట్లు తెచ్చారు, ఇట్లా ప్లేట్లు, గ్లాసులు ఎవరికి తోచింది వాళ్ళు మీ వంతు సహాయంగా మాకు అందించినందుకు, మరి మాకు ఇంకా సేవ చేసే భాగ్యం ఇంకా ఎక్కువ కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎలక్షన్ ఏదైతే మనం వాడడానికి చేస్తాము కూడా అనేది 25 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ వచ్చిన ఏదైతే ఉంటుందో ఆ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ ప్రభుత్వానికి రూపాయలు ఈ సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఏదైతే గ్యాస్ ఇన్ఫర్మేషన్ ఉందో అందులో కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళకి కూడా బ్యాంక్ డిపాజిట్